అందరి నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఫెయిల్ అయినట్టేనా? కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గట్టి దెబ్బ కొట్టిరనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు చాలా మంది రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ గురించే వెయిట్ చేస్తూ వచ్చినారు. త్వరలో కేటీఆర్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి జైల్లో పెడతాడు, ఒక్క రోజన్న కేటీఆర్ జైలుకు పోవాలి, గత ప్రభుత్వంలో మేము ఎంత ఇబ్బంది పడ్డామో కేటీఆర్కి ఇప్పుడు అర్థం కావాలి, ఖచ్చితంగా కేటీఆర్ తీసుకుపోయి ఊసలు లెక్క పెట్టిస్తాడు, చెంచల్గూడ జైల్లోనో చెర్లపల్లి జైల్లోనో రేవంత్ రెడ్డి పక్క కేటీఆర్ని అరెస్ట్ చేపిస్తారని చాలా మంది భావించారు. చాలా మంది సీనియర్ లీడర్లు, చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఏకంగా ఇప్పుడు కేటీఆర్ జైలు పోతారని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడట. నాకు కొంతమంది చెప్తా ఉంటారు, బయటికి పోతా ఉంటే మాట్లాడుతూ ఉంటారు కదా, ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి లాఠీ దెబ్బలు తిన్నాడు. పోలీసులు విపరీతంగా కొట్టిరు చామల కిరణ్ కుమార్ రెడ్డిని. ఆయన పాపం హాస్పిటల్లో కూడా ఆయన చాలా తిప్పలు పడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. నాట్ ఓన్లీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, చాలా మంది కేటీఆర్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కేటీఆర్ అనవసరమైనటువంటి కేసులు పెట్టించి జైల్లోకి పంపించిండు, కొట్టించిండు, పోలీసులతో చిత్రహింసలు పెట్టించిండు. చాలా మంది బాధితులు ఉన్నారు, కేటీఆర్ బాధితులు చాలా మంది. ఎప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతారని వెయిట్ చేస్తున్నారు. కానీ మంత్రులు ఎందుకో రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ని ఫెయిల్ చేసిరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అయితే వాస్తవానికి కేటీఆర్ అరెస్ట్ గురించి ఒక పెద్ద చర్చ నడిచిందట. అదేంటంటే కేటీఆర్ను ఈ టైంలో అరెస్ట్ చేస్తే కాంగ్రెస్కి ఏమైనా లాభమా నష్టమా? కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా? కాంగ్రెస్కి ఏమైనా ప్లస్ పాయింటా, మైనస్ పాయింటా? ఇవన్నీ కూడా ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మొత్తం ప్రెసిడెంట్ కంటే ఎక్కువ పాత్రగా కేటీఆర్ పోషిస్తున్నాడు కదా. కొంత హరీష్ రావు ఎందుకో తగ్గిపోయింది ఈ మధ్యలో. కేటీఆర్ మాత్రమే పెద్ద ఎత్తున ఫైట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు కేటీఆర్ కేసీఆర్తో కూడా భేటీ అయిందట. కేసీఆర్ కేటీఆర్తో చెప్పినట్ట కదా, ఎట్టి పరిస్థితులు అరెస్ట్ అవ్వాల్సిందే, నువ్వు అరెస్ట్ అవ్వు, నువ్వు ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిందే, అరెస్ట్ అయిన తర్వాత ఏం జరుగుతో మనం చూసుకుందాం, నువ్వు అరెస్ట్ కా, నీకేం ఇబ్బంది లేదని చెప్పి కేసీఆర్ కూడా కేటీఆర్కి చెప్పినట్ట. ధైర్యం చెప్పినట్టు, ఇంకా పోయిరా జైలుకి, ఏం కాదు, జైలుకు పోయినాడు ప్రతి ఒడు ముఖ్యమంత్రి అవుతున్నాడు, నువ్వు కూడా జైలుకు పోయిరా, నువ్వు కూడా ముఖ్యమంత్రి అవుతావు, మీ చెల్లె కూడా ఆల్రెడీ జైలు పోయి వచ్చింది, మీ ఇద్దరులో ఎవరైనా ఒకరు ముఖ్యమంత్రి కావాలి ఈ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి కేసీఆర్ కేటీఆర్తో చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సరే, ఈ ఇంటర్నల్ ఇష్యూస్ అని పక్కన పెడితే కేటీఆర్ అరెస్టు ప్రభుత్వానికి లాభమా నష్టమా, ఇది ఒక పెద్ద చర్చ నడిచినప్పుడు కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొంత షాక్ ఇచ్చినట్టు. ఏంది, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం కలగొచ్చు. ఎందుకు కలగొచ్చు అంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన దాదాపు 55% నెగిటివిటీతో ఉన్నారు పబ్లిక్. 55% పబ్లిక్ చాలా నెగిటివిటీతో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది. 3 సర్వేలు చేయించారు. ఒకటి కాంగ్రెస్ హైకమాండ్ సర్వే చేయించింది. హైకమాండ్ ఎవరు, సునీల్ కనుగోలు అని చెప్పి ఆయన ఉంటారు కదా, ఆయనతో సర్వే చేపిస్తే దీంట్లో కూడా దాదాపు 50% నెగిటివిటీ కాంగ్రెస్ పైన ఉన్నది. దాదాపు మళ్ళీ రేవంత్ రెడ్డి పర్సనల్ సర్వే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనల్ సర్వే చేపిస్తే దీంట్లో కూడా 60% నెగిటివిటీ వచ్చిందట. తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన సర్వే చేపిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం పైన సర్వే చేపిస్తే దగ్గర 54 నుండి 55% నెగిటివిటీ వచ్చింది. అంతే, ఎంత కాదన్నా రేవంత్ రెడ్డి పైన 60% వ్యతిరేకత ఉన్నది. కేవలం 40% మాత్రమే పాజిటివ్ ఉన్నది, మిగతా మొత్తం నెగిటివ్నే. ఎందుకు నెగిటివ్ ఉన్నది? ఈ 1 ఇయర్ పాలనలోనే రేవంత్ రెడ్డి పైన అంత నెగిటివ్ రావడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ హైడ్రా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఫస్ట్ తప్పు హైడ్రా. ఈ హైడ్రాని తీసుకొచ్చిండు, కేవలం నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ని కూల్ చేయడానికే హైడ్రా స్టార్ట్ చేసిండు. ఈ హైడ్రా ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని చెప్పి పేదవాళ్ళ కొంప ముంచింది హైడ్రా. పేదవాళ్ళ ఇల్లులు మాత్రం కూల్చేసే ప్రయత్నం చేసింది తప్ప కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలా మంది బడా నేతలు, కార్పొరేటర్లది అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. చాలా మంది కార్పొరేటర్లది పెద్ద పెద్ద బిల్డింగ్లు, 4-5 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి. మొత్తం రెంటెడ్కి ఇచ్చి బతుకుతా ఉన్నారు చాలా మంది కార్పొరేటర్లు. ఏది ఎఫ్టీఏలో, బఫర్ జోన్లో మస్తు బిల్డింగ్స్ ఉన్నాయి. మరి వాళ్ళ జోలికి ఎందుకు పోతలేదు? మేయర్ది కూడా చాలా బిల్డింగ్స్ ఉన్నాయట. ఎమ్మెల్యేలై, ఎంపీలై, మంత్రులై, ఎమ్మెల్సీలై మస్తు బిల్డింగ్లు ఉన్నాయి ఎఫ్టీఏలో, బఫర్ జోన్లో. అంటే వీళ్ళు రాజకీయ నాయకులనా, లేకపోతే వీళ్ళు పొలిటీషియన్స్, వీళ్ళ వల్ల మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, రేపటి రోజు మనకు కమిషన్ ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి, పార్టీ ఫండ్ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఇల్లులు కూల్చేయలేదా? పేద ప్రజలు పాపం ఎవరికైనా సొంతింటి కళ్ళు ఉంటుంది కదా. నేనైనా మా ఊళ్ళకి వెళ్ళి వస్తే హైదరాబాద్లో 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టి ఈఎంఐ పెట్టుకొని ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలనే ఒక కళ నాకు కూడా ఉంటుంది కదా. చాలా మంది అప్పో చేసి ఇల్లు కొన్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లుని నేలబట్టం చేసి పడేసింది రేవంత్ రెడ్డి. తెలుసో తెలియకో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వాళ్ళకి ఏమన్నా తెలుసా? అమ్మేటోనికి తెలవాలి కదా అదంతా. కరెంటు అదేంది, కరెంట్కి పర్మిషన్ ఇచ్చేటోనికి తెలవాలి కదా, కరెంట్ బిల్ ఇచ్చేటోనికి తెలవాలి, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటోనికి తెలవాలి, రిజిస్ట్రేషన్ చేసేటోనికి తెలవాలి, ఇవన్నీ తెలవాలి కదా.
మరి వాళ్ళందరూ తప్పు చేసిరు కదా, ఓన్లీ వీడు ఒక్కడ కొన్నోడు తప్పు చేసిందని వీళ్ళు ఇల్లు కూలగొట్టినవు, మరి అందరు తప్పు చేసిరు, వాళ్ళని పీకి పడేస్తావా, ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తావా? అందరు పర్మిషన్ ఇచ్చినోనికి వాటర్ బిల్లు ఎట్టిచ్చిన్నాడు, ఇంటి బిల్లు ఎట్లు ఇచ్చిండు, ఇంటి పన్ను, నల్ల పన్ను, కరెంటు బిల్లు అన్నీ ఉంటాయి కదా, వీళ్ళందరినీ తీసి పడేస్తారా? రిజిస్ట్రేషన్ చేసిన కూడా తీసి పడేస్తారా? మరి చెప్పుర్రి. ఇవన్నీ నెగిటివిటీనే. ఫస్ట్ రేవంత్ రెడ్డి చేసింది హైడ్రా. ఈ హైడ్రా దేనికి ఇబ్బంది అవుతుంది అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ హైడ్రా బాగా ఇబ్బంది అవుతుంది. అది రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది సీన్ ఆల్రెడీ. మంత్రులకు కూడా ఈ సీన్ అర్థమైపోయింది. ఇప్పుడు మంత్రుల బాధ ఏంది చెప్పనా, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్, నేను మంచిగా చెప్తా, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. గతంలోనే ఎంపీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డికి హైకమాండ్ 12 సీట్లు టార్గెట్ పెడితే రేవంత్ రెడ్డి 14 టార్గెట్ పెట్టి 8 గెలిచింది తుస్సు. మళ్ళీ ఇదే 8 హైయెస్ట్ అంటే బీజేపీకి కూడా 8 వచ్చినాయి. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పార్టీ కదా, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పార్టీ. గతంలో 64 సీట్లు అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలిచింది కూడా మొత్తం రూరల్ ప్రాంతాలలోనే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈసారి కూడా రూరల్ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఎట్టి పరిస్థితులలో సర్పంచ్ ఎలక్షన్స్లో మనం గెలవాలంటే కేటీఆర్ని ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు, అది వాళ్ళు భావించేదట. ఎందుకు అరెస్ట్ చేయొద్దు అంటే ఆల్రెడీ వీళ్ళు రేవంత్ రెడ్డి చేసిన పెంట మామూలు పెంటనా, ఆయన చేసినటువంటి కథ ఒక్కొక్కటి చెప్తా. 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిందా? ఇయ్యలే. చాలా మంది మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆఖరికి ఆర్టీసీ బస్సు పెట్టిండు. ఇప్పుడు మా టికెట్ ఎంత తెలుసా, మేము హన్మకొండకి వెళ్ళి, మా ఊరుకు హన్మకొండకి వెళ్ళి మేము రేగొండ మండలి పోవాలంటే మనకి ఎంత ఉన్నది వెంకటి ఇప్పుడు టికెట్ దాదాపు 120 రూపాయలు అట. ఇప్పుడు మేము అప్పట్లో 50 రూపాయలు ఉంటుండే, ఇప్పుడు మాకు టికెట్ ఎంత తెలుసా, 120 రూపాయలు. 120 రూపాయలు. మేము అప్పట్లో 120 రూపాయలు పెడితే పోయేది వచ్చేది. ఇది టికెట్ మా తాన. ఆర్టీసీ ఉచిత ప్రయాణం అని చెప్పి టికెట్ 120 చేసింది రేవంత్ రెడ్డి సార్. ఇక్కడ వ్యతిరేకతని 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2000 రూపాయల పెన్షన్కే ఆయన ఖతమైపోయింది. ఇంకోటి చెప్పనా, గతంలో కేసీఆర్ 2016 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు ఈ 16 రూపాయలు కూడా కట్టు 2000, 16 రూపాయలు కూడా ముసలోళ్ళ తాన తీసుకుంటారు. ఎవరు ఉంటాడు కదా పెన్షన్ ఇచ్చేట ఆయన, ఆ డీలరు, ఆయన కథ. ఇక్కడ ఫెయిల్. 500 రూపాయల గ్యాస్ సిలిండరు ఏడొస్తున్నాయి. రేషన్ కార్డు ఉన్నోనికే ఇస్తా అని చెప్పి రేషన్ కార్డు ఉన్నోనికి కూడా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇప్పటిదాకా గతి లేదు. గదే 700, గదే 800 రూపాయల గ్యాస్. చాలా దగ్గర నాకు తెలిసి మాక్సిమం ఒక 40% మాత్రమే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది, మిగతా మొత్తం ఫెయిల్. చాలా నియోజకవర్గాలను 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇది కూడా అమల్లోకి వస్తుంది అన్నారు. ఈ నెల 26కు అమల్లోకి వస్తాయి. ఇవన్నీ ఫెయిలే కదా. ఇవన్నీ ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కేసీఆర్ పైన పాజిటివిటీ వచ్చింది పబ్లిక్లో అంటే హైడ్రా. ఇదే కేసీఆర్ గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు కదా, 10 years కేసీఆర్ అధికారంలో ఉన్నాడు కదా. కేసీఆర్ తలుచుకుంటే హైడ్రా పెట్టి ఇల్లులు కూల్చలేడా? కేసీఆర్ తలుచుకుంటే హైడ్రా పెట్టి FTL బఫర్ జోన్ అని చెప్పి మొత్తం నిలమట్టం చేయలేడా? ఇదే కేసీఆర్ తలుచుకుంటే రైతు బంధు ఆయన 10,000 రూపాయలు ఇచ్చింది కదా, ఆయన తలుచుకుంటే 3,000 రూపాయలు, ఏది 6,000 రూపాయలు ఇవ్వలేడా? మరి ఆయన ఎందుకు చేయలే? 2 టర్ములు ఉన్నాడు కదా కేసీఆర్, మరి ఆయన ఎందుకు చేయలేకపోయిండు? మరి కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, నేను ఏమంటున్నా అంటే 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా, మరి కేసీఆర్ అధికారంలో వచ్చినప్పుడు అసలు మిగులు బడ్జెట్ ఉన్నా కూడా కొత్త రాష్ట్రం కదా, 7,25,000 కోట్ల రూపాయలు అప్పు అయిందంటే మరి కొత్త రాష్ట్రం అప్పు కాకపోతే ఏమవుతుంది? పైసలు ఎడికెళ్ళి తేవాలి పైసలు. సంపద సృష్టించాలంటే ఖచ్చితంగా ఎంతో అప్పో చేయాల్సిందే. బిజినెస్ స్టార్ట్ చేస్తే మొత్తం నీకున్న డబ్బులతోటి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే నడుస్తుందా? ఆడనో ఈయనో అప్పు తేవాలి, అప్పు తెచ్చి మెల్లగా దందా నడపాలి. కేసీఆర్ కూడా అదే చేసింది. ఇప్పుడు కూడా మిగులు బడ్జెటే, దాదాపు 7,500 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిండు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఫెయిల్ అయిపోయినాడు. అంటే నేను ఇక్కడ కేసీఆర్ నా సూటపోడు కాదు, కేసీఆర్ నేను పొగుడుతలేను, డిఫరెన్షియేషన్స్ చెప్తున్నా. కేసీఆర్ని గట్టిగానే విమర్శించినాం, ఇప్పుడు కాంగ్రెస్ని కూడా విమర్శిస్తున్నాం, బాజాబ్తో విమర్శిస్తున్నాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే అరెస్టు. ఈ కేటీఆర్ అరెస్టు ప్రభుత్వానికి లాభమా నష్టమా? ఎంత నీచంగా దిగజారిపోయింది ప్రభుత్వం అంటే, ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే పబ్లిక్ ఏమనుకుంటారట అంటే కేటీఆర్ ఇంత ఘోరంగా అవినీతి చేసిండు, ఘోరంగా అవినీతి చేసినటువంటి ఈ కేటీఆర్ని కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టింది. అబ్బా, కాంగ్రెస్ ఎంత గొప్ప ప్రభుత్వం, నిజంగా సూపర్ ప్రభుత్వం అసలు అని చెప్పి అంటే పాజిటివిటీ. వీళ్ళకి కావాల్సింది సర్పంచ్ ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు రావాలి కదా, కాబట్టి వీళ్ళకి ఒక పాజిటివిటీ తోటి ఉన్నారు.
ఇప్పుడు ఈ టైంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మనల్ని ప్రజలు మొత్తం గొప్పదనంగా అనుకుంటారు. కేటీఆర్ ఆడదంద చేసిండు, ఈడదంద చేసిండు, కేటీఆర్ అవినీతి చేసిండు, 55 కోట్ల రూపాయల స్కామ్ చేసిండు కేటీఆర్, తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం దోసుకున్నాడు, ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెట్టిరు, సూపర్ అసలు ఎక్సలెంట్ అసలు అని చెప్పి పబ్లిక్ మాట్లాడుకుంటారు కదా. అది మాట్లాడుకుంటే పబ్లిక్ దగ్గర నుండి మనకు ఎక్కువ ఓట్లు వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తాయి అనేటటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఉంటుండే వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. హైడ్రా మొత్తం ఫెయిల్. హైడ్రా బాధితులు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కోటేయాలంటే ఫస్ట్ 1-2 సార్లు ఆలోచిస్తారు వేద్దామా వద్దా అని చెప్పి. ఎందుకంటే కేసీఆర్ కూడా గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు హైడ్రా తీసుకొచ్చి ఇల్లులు కూల్చాలంటే కూల్చేయచ్చు, కానీ కూల్చలే. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు. హైదరాబాద్తులు చాలా మంది కేసీఆర్ బాపు, కేసీఆర్ అన్నా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు రావాలని చెప్పి కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ అయినాయి, మనం చూసినాం కదా. అంటే ఇంత వ్యతిరేకత ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళు ఒక క్లారిటీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు క్లారిటీలో ఉన్నారు. ఏందది? ఈ టైంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఆల్రెడీ కేసీఆర్ పైన తెలంగాణ ప్రజలు పాజిటివిటీతో వస్తున్నారు. కేటీఆర్ ఉంటేనే మంచుకుంటుండేనేమో, అపోజ్ చేసిర్రు, ఇబ్బంది పెట్టిరో, కింద పడో మీద పడో ఎట్లో చేసి మన రైతు బంధు మనకు వచ్చేది, మన పెన్షన్ మనకు వచ్చేది, మన డబుల్ బెడ్రూమ్ మనకు వచ్చేది, గంజో గింజో ఏదో చేసి మొత్తానికైతే మన పైసలు మనకి ఇచ్చేటోళ్ళు అని చెప్పి పబ్లిక్ ఒక క్లారిటీలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ బాధ ఏంది? ఈ టైంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ప్రభుత్వం కావాలనే కేటీఆర్ని అరెస్ట్ చేసింది, ప్రభుత్వం కావాలనే కేటీఆర్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి పబ్లిక్ అనుకోవచ్చు. ఎందుకంటే లగిచర్ల ఇష్యూ మనం చూస్తాం కదా. లగిచర్ల ఇష్యూలో రైతులను ఏకంగా ఢిల్లీ తీసుకుపోయిండు కేటీఆర్, అక్కడ ఫైట్ చేసిండు. తర్వాత చాలా చాలా అంశాలు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అంటే పబ్లిక్ కోసమే ఫైట్ చేస్తూ వస్తారు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ ఇప్పుడు వద్దు, ఇప్పుడు చేయొద్దు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాతనే కేటీఆర్ని అరెస్ట్ చేద్దామనే ప్లాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది వినబడుతున్న చర్చ. 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి, కేటీఆర్ని అరెస్ట్ చేస్తేనేమో పబ్లిక్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది అనేది. ఒకటి, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే పబ్లిక్ నుండి మనకు నెగిటివిటీ రావచ్చు అనేది 2 ఆప్షన్స్. డైనమాలో ఉంది ప్రభుత్వం. నేను అందుకే చెప్తున్నా, పాజిటివిటా నెగిటివిటా. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మనకి ఇబ్బంది కలగవచ్చు అనేది కాంగ్రెస్ మంత్రుల ఒపీనియన్. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒపీనియన్ ఏం తెలుసా? లేదు మనకు పాజిటివిటీ జరుగుతుంది, మంచిగానే జరుగుతుంది, ఏమి ఇబ్బంది ఉండదు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒపీనియన్. ఎందుకో చెప్తా, అది కూడా చెప్తా. వాస్తవానికి పార్లమెంట్ ఎలక్షన్స్లో 17 స్థానాలు. ఈ 17 స్థానాలలో 8 స్థానాలు కాంగ్రెస్, మిగతా 8 స్థానాలు ఏది? బీజేపీ. 1 స్థానం మాత్రమే ఎంఐఎం. దీంట్లో మీకు ఒక లుస్కు చెప్తా, ఇది పోయినట్టుంది. 17లో 8 స్థానాలు బీజేపీకి రావడానికి గల కారణం ఏం తెలుసా? కవిత. అక్కయ్య మన కవితకు ఉంది కదా సారా దందా, గుడుంబ దందా, టీఆర్ జైలు పోయింది అక్క. కవిత దంద చేసింది కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెట్టిరు. కాబట్టి బీజేపీ పార్టీ ఈ విషయంలో సక్సెస్ అయింది. నిజంగా బీజేపీ పార్టీ గొప్పది అని భావించి 8 సీట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ అసెంబ్లీలో 8 సీట్లు రావడానికి కారణం కూడా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయరు అనుకున్నాం, కానీ చేసిర్రు. నిజంగా ఇలాంటి అవినీతి పనులను లోపటేయాల్సిందే అనే ఒపీనియన్ ఎవరికైనా ఉంటుంది. కొంతమంది చదువుకున్నటువంటి మేధావులు, లేకపోతే కొంతమంది జ్ఞానవంతులు ఉంటారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొంతమంది ఏదైతే చెత్త టాపిక్ అవసరం లేదు, ఎవరు రాజకీయ నాయకులు నిజాయితీగా ఉంటే వాళ్ళకే ఓట్లేద్దామనేటటువంటి ఆలోచనలో కూడా పబ్లిక్ ఉంటారు. కాబట్టి ఇదంతా ఒక డైనమాలో ఉన్నది ప్రభుత్వం అంతా. రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అవినీతి పరుని అరెస్ట్ చేస్తుర్రు అని చెప్పి పబ్లిక్ అనుకుంటారు, అప్పుడు మనకు ఓట్లు ఎక్కువ పడతాయి అనేది కేటీఆర్ బాధ. కానీ ఇప్పుడు ఈ టైంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అసలే మీరు 2500 ఇయ్యలే, పెన్షన్ ఇయ్యలే, రైతు బంధు ఇయ్యలే, ఏమి ఇయ్యలే, మీ పర్ఫార్మెన్సే వీక్ ఉన్నది, ఇంకా మీరు డైలాగులు చెప్తుర్రా అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటారు కదా. కాబట్టి కావాలనే కేటీఆర్ని అరెస్ట్ చేసిరు, కావాలనే బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నారని పబ్లిక్ అనుకుంటారేమో. ఆల్రెడీ మన పైన వ్యతిరేకత ఉన్నది, ఈ వ్యతిరేకతలో మళ్ళీ ఈ వ్యతిరేకత ఎందుకు, కేటీఆర్ వ్యతిరేకత వద్దు అని చెప్పి మంత్రులు చెప్తురట. సో డైనమాలో మాత్రం ప్రభుత్వం కనబడుతున్నది. రేవంత్ రెడ్డి డిసిషన్ వేరే, కాంగ్రెస్ పార్టీ మంత్రుల డిసిషన్ వేరే కనబడుతున్నది. సో కేటీఆర్ అరెస్ట్ జరుగుతుందా లేదా అనేటటువంటి ఒక డైనమాలో మాత్రం ప్రభుత్వం కనబడుతుంది. కానీ రేవంత్ రెడ్డి ప్లాన్ మాత్రం ఫెయిల్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది. సో ఎందుకంటే ఈ ప్లాన్ని మొత్తం రివర్స్ దెబ్బ కొడుతున్నది మంత్రుల ఒపీనియన్లో ఉన్నారట. వద్దులేండి, ఇప్పుడు అవసరం లేదు, అంత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూద్దాము. ఈ కేటీఆర్ అరెస్ట్ని వీళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే, రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కేటీఆర్ని తీసుకుపోయి లోపల పెడితే మనకు పాజిటివ్ వస్తుంది. ఇదంతా కొత్త కథ. తీసుకోవద్దు, ఇప్పుడు తీసుకుపోయి షెర్లపల్లి లేదు తప్ప. ఇప్పుడు రాబోతున్న 2027లో ఎత్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అవుతుంది అప్పుడు మళ్ళీ. ఎందుకంటే కావాలనే కేటీఆర్ని ఇబ్బంది పెడుతుర్రు, ప్రతిపక్ష పార్టీలను ఓర్తలేరు కాంగ్రెస్ అని చెప్పి వీడికే పంచాయతీ అవుతుంది కదా. జర్నలిస్టులను లోపడెత్తురు, రైతులను లోపట్లెత్తురు, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెడుతురు. ఇది ఒక ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పైన. కాబట్టి ఏదైనా చేస్తే ఇప్పుడే చేయరు కేటీఆర్ని.
ఏది జైల్లో పెట్టుడా, పోలీస్ స్టేషన్ తీసుకోవడా, అరెస్ట్ చేసుడా ఏదో, కానీ తర్వాత చేస్తే మాత్రం పెంట్ అవుతుంది అనేది కొంత మాలాంటి వాళ్ళ ఒపీనియన్. ఎందుకంటే మమ్మల్ని కూడా కేటీఆర్ నానా రకాల ఇబ్బంది పెట్టిండు కదా. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి డైనమాలో ఉంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ మాత్రం ఫెయిల్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. కేటీఆర్ని అరెస్ట్ చేయకపోవచ్చు అనేది మాత్రం కొంత వినబడుతున్న చర్చ. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇక లేదు, ఇక నేను ఎవరి మాట వినను, నేను తీసుకుపోయి లోపటెత్తా అని కేటీఆర్ అని కూడా దానికి మనం ఏం చేయలేము. చూద్దాం ఏం జరగబోతుంది.